వీలైతే తలలో పూలతోటి కూడా. నిజానికి సువాసన యొక్క ప్రథమ లక్షణం ఏంటంటే నిత్యము కూడా ఏదో ఒక పుష్పాలని తాను ధరించి ఉండాలి. ఈ కాలంలో చూస్తే మనకి అసలు మంగళసూత్రాలు వేసుకునే వాళ్ళే తక్కువైపోతున్నారండి. మంగళసూత్రం కూడా నా భర్త చల్లగా ఉండాలని ఆ మంగళసూత్రాలని కూడా ఫ్రిడ్జ్ లో దాచిపెట్టేటటువంటి మహాతల్లుల్ని మనము చూస్తూనే ఉన్నాము. కానీ మంగళసూత్రం విషయానికి వచ్చేసరికి అది ఎట్టి పరిస్థితుల్లో కూడా మెడలో నుంచి తీయటానికి వీల్లేనటువంటి ఆభరణం స్త్రీకి. పైగా మనం నిత్యము కూడా కోరుకునేది ఏం కోరుకుంటామండి? మనస్ఫూర్తిగా కోరుకునేది ఏంటి? ఏ స్త్రీ అయినా కూడా నా భర్త కళ్ళెదుట నేను వెళ్ళిపోవాలని కోరుకుంటుంది. ఇలాగే పసుపు కుంకాలతో నేను వెళ్ళిపోవాలని ప్రతి స్త్రీ కూడా కోరుకుంటూ ఉంటుంది. మన భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి స్త్రీ మనస్ఫూర్తిగా కోరుకునేటటువంటిది ఇలాంటి కోరికే కోరుకుంటుంది. ఎందుకు? పసుపు కుంకాలని మన ప్రాణాల కంటే కూడా ఎక్కువగా మనం ప్రేమిస్తాము. నిజానికి చూడండి, శుక్రవారం పూటో మంగళవారం పూటో పొరపాటున చేజారి కుంకుమ ఒలికిపోయినా, పసుపు కింద పడిపోయినా వెంటనే ఏం చేస్తాం? అయ్యయ్యో ఏమైందో అని మనసులో ఎన్నో రకాలైనటువంటి ఆలోచనలు కలుగుతాయి. ఆ తల్లి ఏమీ చేయదు, పొరపాటున ఏదో చేజారి పడిపోయింది అని ఆలోచించము. అయ్యో ఏమైనా కీడు జరుగుతుందేమో, మంగళప్రదమైనటువంటి పసుపు కుంకాలు ఒలికిపోయాయి అని మనము మనసులో ఏంటి కించిత్ బాధ కనపడుతుంది. తర్వాత అది తొలగిపోతుంది. కానీ మంగళవారము శుక్రవారం రోజు ఇలా జరిగితే మనం ఆలోచిస్తామా లేదా? మంగళప్రదమైనటువంటి వస్తువుల్లో అవి చాలా ముఖ్యమైనటువంటివి. మరి ఈ తాటంక యుగళీ బోత తపనోడుప మండల అన్నటువంటి నామం గురించి మనం తెలుసుకునేటప్పుడు అమ్మవారు ఆవిడే నిత్య సువాసిని, ఆవిడే మొదటి ముత్తైదువ, ఆవిడ మహాపతివ్రత. కాబట్టి ఒక పుని స్త్రీకి, ఒక సువాసినికి ఉండాల్సినటువంటి లక్షణాలన్నీ కూడా నేర్పించింది ఆ తల్లి. కాబట్టి ఆవిడ తప్పకుండా కూడా పాటించేటటువంటి నిబంధనలన్నీ కూడా సువాసిని లక్షణాలని ఆవిడ పాటిస్తూ ఉంటుంది. సువాసిని లక్షణాల్లో ముఖ్యమైనటువంటిది బొట్టు పెట్టుకోవటము, అలాగే మెడలో మంగళసూత్రాలు. వీటితో పాటు చెవికి పెట్టుకునేటటువంటి ఆభరణం కూడా. చెవికి పెట్టుకునేటటువంటి ఆభరణాన్ని మనం ఇప్పుడు రకరకాలైనటువంటి విధానాల్లో వేసుకుంటున్నాము, డిజైన్లలో వేసుకుంటున్నాం. కానీ నిజానికి చెవికి పెట్టుకునేటటువంటి ఆభరణము అనగానే మనకి ఏం గుర్తుకొస్తాయి? దిద్దులు గుర్తుకొస్తాయి. లేకపోతే ఆ దిద్దుల్ని వాడక భాషలో కమ్మలు అని కూడా అంటూ ఉంటారు. అలాగే ఆ దిద్దుకి కనుక ఒకటి బోర్లించినటువంటి గోపురంలాగా ఉన్నటువంటిది ఏదైనా వేళ్లాడుతూ ఉంటే వాటిని బుట్టలు అంటాము. వివిధ రకాలైనటువంటి ఆభరణాలని మనం చెవికి ధరిస్తూ ఉంటాము. ఇలా చెవికి ధరించి అంటే అందాన్ని ఇనుమడింప చేయటమే కాకుండా స్త్రీలకి ఇవి సౌభాగ్య చిహ్నాలు కూడా. ఇది గుర్తుంచుకోవాలి. మనం ఏదో అందం కోసం ఇప్పుడు రకరకాలైనటువంటివి చెవులకి పెట్టుకుంటున్నామే, కానీ నిజానికి ఇవి సౌభాగ్యానికి కూడా సూచనండోయ్. కాబట్టి ఈ చెవి ఆభరణాలని గురించి మనం చెప్పుకునేటప్పుడు చిన్నతనంలో మనము ఆడపిల్లలకి చెవులు కుట్టిస్తాం, మగపిల్లలకి కూడా చెవులు కుట్టిస్తూ ఉంటాం. నిజానికి ఈ చెవులు కుట్టించటం అన్నది ప్రతి ఒక్కరికి కూడా చేయించాల్సినటువంటి పని. యజ్ఞోపవీతం అర్హత ఉన్నటువంటి వారు ఏం చేస్తారు? ఉపనయన సంస్కారం జరిగేటప్పుడు చెవులు కుట్టించుకుంటారు. నిజానికి ఈ యొక్క చెవులు కుట్టించటం అన్నది మనం మొదటిసారి పుట్టి వెంట్రుకలు తీసినప్పుడైనా చేయించవచ్చు, లేకపోతే 3 ఏళ్ళు 5 ఏళ్ళు ఈ రకంగా మనము అలా పిల్లల వయసును బట్టి మన యొక్క వీలుని బట్టి చేయిస్తూ ఉంటాము. ఈ చెవి కుట్టడం అన్నది తప్పకుండా చేయించాల్సినటువంటి క్రతువుగా మనకి శాస్త్రంలో చెప్పబడింది. నిజానికి చంటి పిల్లల్ని తీసుకొని మనం బాగా పరిశీలించినట్లయితే లేత తమలపాకులా ఉండేటటువంటి వారి యొక్క చెవులకి సూర్యరశ్మికి కనుక పెట్టినట్లయితే చూసినట్లయితే మనకి ఈ చెవి తమ్మికి ఒక రంధ్రం కనిపిస్తుంది. మనం చెవులు కుట్టించేటప్పుడు కూడా ఆ రంధ్రంలోనే కుట్టించాలి. కుట్టించటం అంటే ఏదో ఉన్న చెవి కోసేసి కుట్టడం కాదు, ఆ ఉన్నటువంటి చెవి తమ్మికి చిన్న రంధ్రం చేస్తారు. ఇలా చేసి ఏం చేస్తారు? పిల్లవాడు ఏడుస్తూ ఉంటే కాస్త తేనె నాకు ఇస్తారు. ఇలా ఈ చెవి కుట్టించటం అన్నది
ప్రతి వారిలోనూ కూడా ఇది ఒక ఆచారం. ఎందుకు అంటే ఇప్పుడు మన చెవి ఓంకారం అనేటటువంటి ఆకారాన్ని పోలి ఉంటుంది. ఈ ఓంకారములాగా ఉన్నటువంటి చెవి ఆకారానికి పూర్ణత్వం ఎప్పుడు లభిస్తుంది అంటే ఎప్పుడైతే ఈ యొక్క చెవికి రంధ్రం చేసి మనం చెవులు కుట్టించుకుంటామో అప్పుడే దానికి పూర్ణత్వం వస్తుంది. అందుకని చెవులు కుట్టడం అన్నది అంత గొప్పనైనటువంటి దానిగా చెప్పబడింది. ప్రతి ఒక్కరూ కూడా కుట్టించుకోవలసిందే. ఇప్పుడు చూడండి, ఆడపిల్లల కంటే మగపిల్లలే చాలా ఫ్యాషన్ గా ఉందని వాళ్ళే ఎక్కువగా చెవి పోగులు ఎక్కువగా రకరకాల డిజైన్లలో ఉన్నవి ధరిస్తున్నారేమో అని కూడా మనకు అనిపిస్తుంది. పోనీ ఆధునికత అనుకోండి, అదే ఫ్యాషన్ అనుకోండి, లేకపోతే ఏదైనా అనుకోండి, మన సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు కదా అని మనం సంతోషించాలి. అంతే కదా, మరి వాళ్ళని మనం మార్చలేం కాబట్టి ఏదో ఒక విధంగా మన సాంప్రదాయము అడుగంటి పోకుండా ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నారు కదా అని మనం సంతోషించి వచ్చినటువంటి ఈ మార్పును చూసి మనం సంతోషించాలి. అలాగే అమ్మాయిలు కూడా చూడండి, ఇప్పుడంటే చాలా రకాలైనటువంటి డిజైన్లు పెట్టుకొని ఎన్ని ఆచారాలని మన వాళ్ళు పక్కన పెట్టినా ఆడపిల్లలు బొట్టు పెట్టుకోకపోయినా, కనిపించకుండా పెట్టుకున్నా, లేకపోతే కురులు దూకోకపోయినా, జుట్టు విరబోసుకొని ఉన్నా, తలలో పుష్పాలు కూడా పెట్టుకునేటటువంటి అలవాటు లేకపోయినప్పటికీ కూడా చెవికి మటుకు రకరకాలైనటువంటి రింగులని, దిద్దులని, వివిధ రకాలైనటువంటి ఆకారాలలో వస్తున్నటువంటి చెవి ఆ దిద్దుల్ని ధరిస్తూ ఉంటారు. అది హ్యాంగింగ్స్ అనొచ్చు, ఇంకేదైనా అనొచ్చు. ఆధునికత పేరుతోనన్నా ఇది ఒక్కటి మన ఆడపిల్లలు పాటిస్తున్నందుకు మనం సంతోషించాలండి. ఇది ఒక్కటి కనుమరుగు కాకుండా ఇప్పటికీ మనము కాపాడుకోగలుగుతున్నాము. కాబట్టి చెవి దిద్దులు పెట్టుకోవడం అనేది అంతటి గొప్పనైనటువంటి సంస్కారంగా మనకి శాస్త్రంలో చెప్పబడింది. నిజానికి పుని స్త్రీ, సభద్రుక అయినటువంటి స్త్రీ తన భర్తకి చెవికి ఎటువంటి ఆభరణము లేకుండా కనిపించకూడదు అని మనకి శాస్త్రం ఘోషిస్తోంది. ఒకవేళ ఏ కారణం చేతనైనా తాను ఆ చెవి దిద్దులు మార్చుకోవలసి వస్తే ఒక్క క్షణం భర్త బయటికి వెళ్ళినప్పుడు తాను చెవిదిద్దులు మార్చుకోవటము, లేకపోతే ఇప్పుడు ఏదైనా బాగా మురికి పట్టిందనుకోండి కడుక్కోవడము చెయ్యాలి. కానీ భర్తకి మటుకు చెవిదిద్దులు లేకుండా కనిపించకూడదని మనకి శాస్త్రం చెప్తోంది. మరి చెవిదిద్దులకి ఎంతటి ప్రాశస్త్యము! మరి నిజానికి మీరు చెవిదిద్దుల గురించి చెప్తున్నారండి. మనకి నామం వచ్చేసి తాటంకయుగళీభూత తపనోడుపమండల. తాటంకాలు అంటే ఏంటి అంటే చెవికి పెట్టుకునేటటువంటి ఆభరణాలే తాటంకాలు. తాటంకము అంటే ఏంటి? తాటాకు అనేటటువంటి దాని నుంచే మనకి పుట్టినటువంటి పదం ఈ తాటంకము. నిజానికి మనకి చూడండి, అమ్మాయిలకి కానీ అమ్మాయిలకి ముఖ్యంగా మనము చెవులు కుట్టించినప్పుడు ఏం చేస్తాము, చక్కటి అంటే సౌభాగ్య వస్తువుల్లో ఈ తాటాకు కూడా చాలా గొప్పనైనటువంటిది. ఇప్పుడంటే అసలు మనకి తాటాకు అన్నా కూడా గూగుల్లో కొట్టుకొని చూడాల్సినటువంటి అవసరం ఏర్పడుతుందే. కానీ ఇది వరకు ప్రతి ఇంటి ముందు కూడా కొంత తాటాకు పందిరేసుకునేవారు. అలా తాటాకు అంటే ప్రతి ఒక్కరికి కూడా తెలిసేది. సౌభాగ్యప్రదమైనటువంటి వస్తువుల్లో అది కూడా ఒకటి. కాబట్టి చెవి కుట్టించేటప్పుడు ఏం చేయాలి? అవి ఇవి పెట్టి కుట్టించటం కాదు. చెవి కుట్టించేటప్పుడు చెవి కుట్టిన తర్వాత ఒక్కసారి ఆ తాటాకుని మన చెవి తమ్మెకి తగిలించాలి. ఒక చెవి కుట్టినప్పుడే కాదండి, వివాహ సమయంలో కూడా అమ్మాయి వివాహ వేదిక మీదికి వచ్చినప్పుడు వరుడు ఒకసారి చెవి తాటాకుతో చెవి ముట్టుకోవటము, లేకపోతే తాటాకు వివాహ వేదిక మీద పెట్టి ఆ యొక్క కొబ్బరి బూండం మీద మనం మంగళసూత్రాలను పెట్టి పూజిస్తాం కదా, ఆ సమయంలో కూడా ఆ కొబ్బరి బోండాల్ని ఆ తాటాకు మీద పెట్టినప్పటికీ కూడా మంచి శ్రేయస్సు ఆ జంటకి కలుగుతుంది. ఎందుకు? సౌభాగ్యప్రదమైనటువంటి వస్తువులుగా మనకి శాస్త్రంలో కొన్నిటిని చెప్పారు. అందులో అనుములు, పసుపు కుంకాలు, అలాగే రూపుమారినటువంటి పాలు, ఈ తాటాకు కూడా వస్తాయి. ఇంతటి మంగళప్రదమైనటువంటి తాటాకు కాబట్టే చెవి కుట్టినప్పుడు దీన్ని ధరిస్తారు. మరి అమ్మవారేం ధరిస్తుంది తన చెవులకి? మనం అంటే ఏవో డిజైన్లలో దొరికేవి రకరకాలవి ధరిస్తూ ఉంటాం. ఇప్పుడు నేను నెమలి డిజైన్ ఉన్నటువంటి చెవి కమ్మలు పెట్టుకున్నాను. మరి అమ్మవారు ఆవిడేంటి? ఆవిడ మహారాజ్ని. ఆవిడ మహారాజ్ని కాబట్టి ఆవిడ సృష్టికర్త, స్థితికర్త, లయకర్త ఆవిడే. మరి ఆవిడ ధరించేటటువంటి ఆభరణాలు
చాలా గొప్పనైనటువంటి ఉంటాయండి. మనము ఎన్నో నామాలలో ఆ తల్లి పెట్టుకునేటటువంటి ఆభరణాల గురించి తెలుసుకుంటూ ఆ ఆభరణం యొక్క ప్రాశస్త్యం కూడా తెలుసుకోవటం వల్ల పొందేటటువంటి ఫలితాల గురించి కూడా మనం చెప్పుకున్నాము. మరి ఆ తల్లి ఏం పెట్టుకుంటుందిట? ఆ తల్లి అవివి కాదండి పెట్టుకునేది, సూర్యచంద్రులని తన యొక్క చెవి దిద్దులుగా పెట్టుకుంటుందిట. తపనూడుప మండల, తపన మండలము అంటే సూర్యమండలము, ఉడుప మండలము అంటే చంద్రమండలము. ఒక చెవికి సూర్యమండలాన్ని, ఒక చెవికి ఆ తల్లి చంద్రమండలాన్ని పెట్టుకుంటుంది. ఒక్కసారి మనం కళ్ళు మూసుకోగానే తాటంక యుగళీ భూత తపన ఉడుప మండల అనగానే మనకేం గుర్తు రావాలి? ఆ తల్లి తన చెవులకి ఒక చెవికి సూర్యుణ్ణి, ఒక చెవికి చంద్రుణ్ణి పెట్టుకొని మనల్ని అనుగ్రహిస్తున్నట్టుగా, మనల్ని సౌభాగ్యవతిగా ఆశీర్వదిస్తున్నట్టుగా ఈ నామమే సౌభాగ్యాన్ని నిలిపేటటువంటి నామము. నిజానికి భర్తకి ఏదైనా అనారోగ్యంగా ఉందనుకోండి, అలాంటి సమయంలో ఈ నామాన్ని మనం అనుసంధానిస్తూ ధ్యానం చేసినా, లేకపోతే ముందు మనం చెప్పుకున్నాం, ఒక చిన్న శ్లోకం ఉంది సౌందర్య లహరిలో, మనకి శంకర భగవత్పాదుల వారిచ్చినటువంటి ఒక శ్లోకం ఉంది. దాన్ని మనం కనుక నిత్యం పారాయణ చేసుకున్నప్పటికీ కూడా ఆ తల్లి అనుగ్రహించి మనకి సౌభాగ్యాన్ని ఇవ్వటం ఇచ్చి భర్త త్వరగా కోలుకునేటట్టుగా మనల్ని ఆశీర్వదిస్తుంది. మరి ఆ తల్లి సూర్య మండలాన్ని చంద్రమండలాన్ని చెవికి పెట్టుకుంటుంది. ఒక సందేహం కలుగుతుంది, ఎన్నో ఉండగా ఆవిడ మహారాజ్ని కదా, ఏ మాణిక్యాలతోటో ఏ మకర కుండలాలో పెట్టుకోవచ్చు కదా ఆ తల్లి, మరి సూర్యమండలాన్ని చంద్రమండలాన్ని ఎందుకు ఆ తల్లి చెవులకి పెట్టుకోవడము అంటే, ఆ తల్లి చెవులకి పెట్టుకోవడానికి కారణం ఏంటో చెప్పమంటారా? సూర్యమండలం ద్వారా ఏం చేస్తుంది? ఆ తల్లి పంటలు పండేటట్టు చేస్తుంది. అంటే మనకి ఆహారంగా మనం ఏం తీసుకుంటాం? మనం పూర్తిగా ఆహారం కోసం దేని మీద ఆధారపడి ఉంటాము? మొక్కలపైనే ఆధారపడి ఉంటాము. మరి మొక్కలు ఏం చేస్తూ ఉంటాయి? మనకి కావలసినటువంటి ఆహార పదార్థాలని అవి తయారు చేస్తూ ఉంటాయి. ఏ రకంగా తయారు చేస్తాయి? కిరణజన్య సంయోగ క్రియ అనేటటువంటి క్రియ ద్వారా ప్రకృతిలో ఉన్నటువంటి ఆక్సిజన్, హైడ్రోజన్, కార్బన్ డైఆక్సైడ్, సూర్యరశ్మి, పత్రహరితం, వాటి మొక్కల్లో ఉన్నటువంటి పత్రహరితాన్ని కలిపి అవి పిండి పదార్థాలుగా తయారు చేసి మనకి తినడానికి యోగ్యమైనటువంటి ఆకుకూరలుగా, పండ్లగా, అలాగే కాయగూరలుగా, ఒక ఆకుకూర అనుకోండి, తోటకూర, పాలకూర, ఏదో ఒక రకంగా మన తినడానికి ఉపయోగపడేటటువంటి పిండి పదార్థాలుగా, అంటే ప్రోటీన్స్ గా మనకి అందచేస్తూ ఉంటాయి. అవి తీసుకోవటం వల్ల ఏంటి? మనం శక్తి కలిగి ఏం చేస్తాము? చక్కగా మనము నిత్యం చేసేటటువంటి పనులన్నీ కూడా మన ఇంద్రియాలు చేస్తూ ఉంటాయి. అంటే ఒక రకంగా సూర్యుడు ఉండడం వల్లే ఏం జరుగుతోంది? ఈ కిరణజన్య సంయోగ క్రియ అనేది జరుగుతుంది. నిజానికి వరుసగా ఒక 4-5 రోజులు సూర్యరశ్మి మనకి నేల మీద పడలేదనుకోండి, ఎన్నో మొక్కలు వాడిపోతాయి. వరుసగా వర్షాలు కురుస్తున్నప్పటికీ కూడా సూర్యరశ్మి లేకపోతే చూడండి, మనకి చక్కగా, అంటే పంట ఎంత బాగా ఉన్నప్పటికీ కూడా అతివృష్టి కూడా చాలా వినాశనాన్ని కలిగిస్తుంది. కాబట్టి సూర్యరశ్మి ఉంటేనే మనకి చక్కటి ఆహార పదార్థాలని మనము పొందగలుగుతాము. కాబట్టి ఈ సూర్యరశ్మితో కలిసి, పత్రహరితంతో కలిసి మనకి అలా సూర్యమండలంతో నుంచే మనకి ఆహారం ఉత్పత్తి అవుతుంది. కాబట్టి మనల్ని పోషించటం కోసము మనందరం కూడా ఆ తల్లి యొక్క బిడ్డలమే కదండి. కాబట్టి ఆ తల్లి ఏం చేస్తుంది? ఒక సూర్యమండలాన్ని తన చెవికి పెట్టుకొని మనల్ని పోషిస్తూ ఉంటుంది ఆహార పదార్థాన్ని తయారు చేయటం ద్వారా. మరి చంద్రమండలాన్ని కూడా ధరిస్తుంది కదా. ఇది ఎందుకు అంటే, రాత్రిపూట ఔషధీ మొక్కలు పెరిగి అవి శక్తిని పొందాలి అంటే చంద్రబింబం నుంచి వచ్చేటటువంటి అమృత కిరణాలు ఎంతో ముఖ్యమైనవి. ఎందుకు? ఆ అమృత కిరణాలు ఆ మొక్కలపై పడినప్పుడే అవి ఔషధీ తత్వాన్ని పొంది మనకి త్వరగా వ్యాధులు నయమయ్యేటట్టుగా అవి శక్తిని అందచేస్తాయి. కాబట్టి ఔషధీ గుణాలని ఎక్కువ చేసేటటువంటి శక్తి చంద్రబింబానికి ఉంది. కాబట్టి మనకి రోగ నిరోధక శక్తి పెంచటం కోసము ఆవిడ ఏం చేస్తుంది? ఒక చెవికి
చంద్రమండలాన్ని పెట్టుకుంటోంది. ఈ రకంగా పెట్టుకుని మనల్ని అనుగ్రహించటం కోసం ఆ తల్లి సిద్ధంగా ఉంది. అంటే మనల్ని పోషిస్తోంది, ఆహారాన్ని అందించటం ద్వారా, మరి ఒక రకంగా ఔషధీ మొక్కలని అందించటం ద్వారా. కాబట్టి ఈ నామము చదవగానే మనకేమనిపిస్తుంది? ముందుగా ఆ తల్లి తన చెవులకి పెట్టుకున్నటువంటి సూర్యమండలాన్ని, చంద్రమండలాన్ని చూడడమే కాకుండా ఒక్కసారి మన మనసులో అవ్యాజమైనటువంటి ప్రేమ కలుగుతుంది. అమ్మా, మమ్మల్ని అనుగ్రహించటం కోసం, మమ్మల్ని పోషించటం కోసం నువ్వు నీ చెవులకి సూర్యమండలాన్ని, చంద్రమండలాన్ని పెట్టుకున్నావా? ఎంత కరుణ తల్లి నీకు అంటూ మనం ఏం చేస్తాము? ఎంతో ప్రేమతో ఇంకా ఆ తల్లికి దగ్గర చేరుతాము. మరి ఆ నామము ఆ యొక్క చెవికి పెట్టుకోవడం అన్నది కూడా మనం ఇంకొక రకంగా ఏం చెప్పుకున్నాము? స్త్రీకి అవి సౌభాగ్యానికి హేతు అని చెప్పుకున్నాము. ఆవిడే సర్వమంగళాదేవి, అందరికీ మంగళాలని కుదిర్చేటటువంటి ఆ తల్లి తాను ఎప్పుడూ కూడా నిత్య సుమంగళిగానే ఉంటుంది కదా. మొదటి ముత్తైదు ఎవరు అంటే ఆ తల్లినే మనం చెప్పుకుంటాం కదా. కాబట్టి ఆ తల్లి నిత్య సువాసిని కాబట్టి సూర్యమండలాన్ని, చంద్రమండలాన్ని తన చెవులకి ధరించి మనల్ని కూడా ఎల్లవేళలా మీరు సౌభాగ్యంతో ఉండండి, సర్వమంగళాలు మీకు అనుగ్రహిస్తున్నాను అంటూ ఆ తల్లి మనల్ని దీవిస్తూ ఉంటుంది. అందుకే శంకర భగవత్పాదుల వారు సౌందర్యలహరిలో ఒక మహత్తరమైనటువంటి శ్లోకాన్ని మనకి అనుగ్రహించారు. ఈ శ్లోకం మనం చదువుకున్నంత మాత్రాన నిజానికి ఎంతో ఆనందం కలుగుతుందండి. ఓహో, ఇదా దీని అర్థము, ఎందుకనా పరమశివుడు అంతటి గరళాన్ని మింగినప్పటికీ కూడా ఆయనకి ఏమీ అవ్వలేదు అన్నటువంటి ఆనందం కలిగి ఇంకా ఎక్కువ మక్కువతోటి మనం ఈ నామాన్ని పఠించగలుగుతాము, వల్లించగలుగుతాము. సుధామప్యాస్వాధ్యా ప్రతిభయ జరా మృత్యుహరిణీం విపద్యంతే విశ్వే విధిశతమఖాద్యాది విశదః కరాళం యత్క్షేళం కబళితవత కాలకలనా న శంభోస్తన్మూలం తవ జనని తాటంక మహిమా. నిజానికి ఒక స్త్రీ చాలా ఐశ్వర్యవంతురాలైనా, చాలా పేదరాలైనా ఎప్పుడు పూజనీయతను పొంది ఉంటుంది? ఆవిడ ఎప్పుడైతే సభద్రుక అయి ఉంటుందో మనం ఏం చేస్తాం? వెంటనే మన ఇంటికి చాలా పేదరాలు వచ్చినా, గొప్ప ధనవంతులు వచ్చినప్పటికీ కూడా మనం చేసేటటువంటి సన్మానం ఏంటి? ఉండమ్మా బొట్టు పెడతా అంటూ మనం ఇంత కుంకుమ పెట్టి మనకి తోచినటువంటి తాంబూలాన్ని ఆ ముత్తైదువుకి అందచేస్తాము. అంటే సన్మానాన్ని పొందేటటువంటి అధికారాన్ని పొంది ఉంటుంది సభద్రుక అయినటువంటి స్త్రీ ఏ ఇంటికి వెళ్ళినా. అలాగే వాళ్ళు ఎదురొచ్చినా కూడా మనం మంచి శకునంగా భావించి ముందుకు వెళ్ళిపోతూ ఉంటాము. మరి అంతటి సర్వమంగళాదేవి ఒకానొక సమయంలో దేవతలు, రాక్షసులు అందరూ కలిసి ఏం చేశారు? పాల సముద్రాన్ని చిలికారు. మరి ఈ పాల సముద్రాన్ని చిలకడం ఎందుకోసమని చిలికారు? అమృతాన్ని పొందాలి అన్నటువంటి ఆశతోటి, దేవతలకి కూడా మేమిక ఇలాగే ఉండాలి అన్నటువంటి కోరికతోటి ఏం చేశారు? అమృతం వస్తుంది అని పాలకడలి చిలికారు. మరి పాలకడలి చిలుకుతూ ఉంటే అందులో నుంచి ఎన్నో ఉద్భవించాయండి. చక్కగా అశ్విని దేవతలు ఉద్భవించారు. అలాగే ఇంకో ఎన్నో రకాలైనటువంటి ఐరావతం ఉద్భవించింది, ఎన్నో ఉద్భవించాయి. అన్నీ ఉద్భవిస్తే ఎవరికి కావలసింది వాళ్ళు తీసుకుంటూ వెళ్ళిపోయారు. కానీ అందులో నుంచి హాలాహలం ఉద్భవించింది. అందులో నుంచి హాలాహలం ఉద్భవించేసరికి ఇక తీసుకోవటానికి అక్కడ ఎవరూ లేరు. అక్కడ తీసుకోవటానికి ఎవరూ లేక అక్కడ అందరూ ఉన్నారు. ఎందుకు? పాలకడలి అనేసరికి మహావిష్ణువు అక్కడే ఉన్నాడు. ఈ పాలకడలిని మధిస్తున్నటువంటి శబ్దానికి బ్రహ్మగారు అయ్యో ఏంటప్పా ఇంత శబ్దం వస్తుంది అని బ్రహ్మగారు కూడా అక్కడికి బయటికి వచ్చి చూసి ఓహో ఇది పాలకడలిని మధిస్తున్నారన్నమాట అని ఆయన కూడా అక్కడికి వచ్చి చూస్తూ ఉన్నారు. మరి ఇంతమంది ఇక్కడ ఉన్నారు కానీ ఎవ్వరూ కూడా పరమశివుడికి జరిగినటువంటి విషయం తెలీదు. ఆయన ఏం చేస్తాడు? ఎప్పుడూ కూడా ఆయన తనలో తాను రమిస్తూనే ఉంటాడు. మరి అందరూ కూడా ఏం చేశారు? ఈ హాలాహలం పుట్టేసరికి అందరికీ కూడా భయం పుట్టింది. వచ్చినవన్నీ ఒక్కొక్కటి తీసుకోవడానికి అందరూ సిద్ధమయ్యారు. కానీ హాలాహలం పుట్టేసరికి పుచ్చుకోవడానికి ఎవరూ సిద్ధం కాలేదే.
ప్రతి ఒక్కరూ కూడా భయభ్రాంతులైపోయారు. ఆ పుట్టినటువంటి హాలాహలమేమో లోకాన్నంతా కూడా దహించేస్తుంది. సముద్రంలోకి వెళ్తే సముద్రంలో ఉన్నటువంటి నీటినంతా కూడా అది గ్రహించేస్తోంది. అంటే నిర్వీర్యమైపోయేటట్టు చేస్తుంది సముద్రాన్ని కూడా హాలాహలం. ఒకవేళ ఒక అడవిలో నుంచి వస్తుంది అనుకోండి, ఆ పుట్టినటువంటి హాలాహలము ఆ అడవినంతా కూడా కాల్చేస్తోంది. ఇక దేవతలందరికీ కూడా ఏం చెయ్యాలో అర్థం కాలేదు. ఏం చెయ్యాలో అర్థం కాక ఏం చేశారు, అందరూ కూడా పరమశివుడి వద్దకు పరిగెత్తుకుని వెళ్ళారు. నిజానికి మనకి కూడా చూడండి, వయసుతో సంబంధం లేకుండా మనకి కష్టం కలిగిందనుకోండి పిల్లలకి, వెంటనే మనకి ఎవరు గుర్తుకొస్తారండి? సుఖం కలిగినప్పుడు గుర్తుకొచ్చినా గుర్తుకు రాకపోయినా మనకి కష్టం కలగగానే గుర్తుకొచ్చేది ఎవరు? తల్లిదండ్రులే గుర్తుకు వస్తారు. తల్లిదండ్రులు గుర్తుకు వచ్చి మనం ఏం చేస్తాము, వెంటనే మన బాధని వారికి చెప్పుకుంటాము. మరి అలాగే ఆ యొక్క అందరూ కూడా దేవతలు ఏం చేశారు, పరుగున పరమశివుడి దగ్గరికి వెళ్ళారు. అందరూ బ్రహ్మగారితో సహా అందరూ కూడా ఆ పరమశివుడి దగ్గరికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళగానే ఇదేమిటి ఇంత కోలాహలం వినిపిస్తోంది అనేసి పరమశివుడు ఆలోచిస్తుండగాని అక్కడ కైలాసంలో ఉన్నటువంటి ద్వారపాలకులు ఉండండి అలా లోపలికి వెళ్ళడానికి వీల్లేదు అంటూ వీళ్ళని అడ్డగించడము ఆయనకు వినిపిస్తూ ఉంది. ఏంటబ్బా ఇంత కోలాహలంగా ఉంది అంటూ ఆయన బయటికి వచ్చారు. ఆయనకు తెలీదా, ఆయన సర్వాంతర్యామి, అన్నీ తెలుసు. కానీ ఆయన అలా నటిస్తూ ఉంటారంటే, ఆయన గబగబా వస్తూ ఉంటే ఆయన నడుముకి కట్టుకున్నటువంటి గంటలు గణగణ మోగుతూ ఉండగా ఆయన కైలాసంలో నుంచి బయటికి వచ్చి ఏం జరిగింది అని అడగగానే వెంటనే దేవతలందరూ ఏం చెప్పారు, ఇలా మేము పాలకడల్ని వధిస్తున్నాము. ఇలా పాలకడల్ని వధిస్తూ ఉంటే ఉన్నట్టుండి అందులో నుంచి ఇలా గరళం పుట్టింది. ఈ గరళం ఏం చేస్తోంది, అందరినీ కూడా కాల్చేస్తోంది కార్చిచ్చులాగా. మరి దీన్ని స్వీకరించే వాళ్ళు ఎవరూ లేరు. నువ్వు పుచ్చుకుంటావేమోనని వచ్చామంటే, మామూలుగా అయితే పరమశివుడు ఏమనాలి, బానే ఉంది, మంచివన్నీ వచ్చినప్పుడైతే మీరు పుచ్చేసుకుంటారు, ఇలా హాలాహలం పుట్టగానే నన్ను పుచ్చుకోమని చెప్తారా? ఇదేమన్నా భావ్యంగా ఉందా? అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా అని అడగాలి. కానీ ఆయన అనలేదు. ఎందుకు? బిడ్డల క్షేమాన్ని కోరుకునేటటువంటి తండ్రి ఎప్పుడు ఏం చేస్తాడు, బిడ్డలకి మంచి జరగాలని కోరుకుంటాడు. చూడండి, కొడుకుకి కొత్తగా ఉద్యోగం వస్తుంది. కొడుకుకి కొత్తగా ఉద్యోగం వచ్చినప్పుడు తండ్రి బిడ్డని వదిలి ఉండలేక, ఒరే ఒక్కసారి రారా, నిన్ను చూడాలని ఉందిరా అని ఎన్నిసార్లు తండ్రి చెప్పినప్పటికీ కూడా బిడ్డ వినకుండా ఏం చేస్తాడు, వస్తాలేనన్నా, ఆఫీసులో పని ఎక్కువగా ఉంది, పైగా నాకు ప్రమోషన్ వచ్చేటట్టుగా ఉంది, నువ్వు ఊరికే విసిరించవాకు, రోజు నీతో ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నా కదా అంటూ తండ్రితో ఏం చేస్తాడు, పిల్లవాడు వాదిస్తాడు. కానీ అదే పిల్లవాడికి ఏదో కామెర్లో లేకపోతే ఇంకేదో జ్వరం వచ్చిందనుకోండి, వెంటనే ఇలా జ్వరంగా ఉంది, లేవలేకపోతున్నాను, అసలు ఓపిక ఉండట్లేదు అని పిల్లవాడు ఫోన్ చేస్తే తండ్రి మనసు ఆగుతుందా? తండ్రి మనసు ఆగక ఏం చేస్తాడు, తనకి కష్టమైనప్పటికీ కూడా పిల్లవాడి దగ్గరికి వెళ్ళాలనుకుంటాడు. అది మండు వేసవి అయినప్పటికీ కూడా, రిజర్వేషన్స్ అసలు దొరకవని తెలిసినప్పటికీ కూడా ఏం చేస్తాడు, మామూలుగా జనరల్ కంపార్ట్మెంట్ లో అయినా సరే నేను వెళ్ళి నా కొడుకును చూడాల్సిందే, వాడికి అంత అనారోగ్యంగా ఉందిట, పిల్లవాడు ఎంత ఇబ్బంది పడుతున్నాడో అంటూ తండ్రి ఏం చేస్తాడు, పరుగున కొడుకు దగ్గరికి వెళ్ళిపోతాడు. అది తండ్రితనం అంటే. కాబట్టి మరి పరమశివుడు కూడా ఏంటి, జగతఃపితరం వందే పార్వతీ పరమేశ్వరం కదా. మనందరికీ కూడా తల్లిదండ్రులు ఆ పార్వతీ పరమేశ్వరులే. మనకి ఎవరో వీళ్ళకి తల్లిదండ్రి లేదు, అనాథ అనుకుంటాం కానివ్వండి, అనాథ అంటూ ఎవరు ఉండరండి. అలాగే మనం సామూహికంగా కాత్యాయని వ్రతాలు చేస్తున్నామమ్మా. ఈ కాత్యాయని వ్రతాలు చేసుకున్నంత మాత్రాన వారికి వివాహ యోగ్యత త్వరగా సిద్ధిస్తుంది. ఆసక్తి ఉన్నటువంటి వారు సంప్రదించాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ 8125216111ని సంప్రదించగలరు. అలాగే మీకు వివాహానికి సంబంధించి ఏవైనా సమస్యలున్నా, అలాగే భార్యాభర్తలు కుటుంబపరమైనటువంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా పరిష్కారం కోసం మీరు సంప్రదించాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ 8125216111.
6111ని సంప్రదించగలరు. ఇంకా దీనికి సంబంధించినటువంటి విషయాలని మళ్ళీ మన కార్యక్రమంలో తెలుసుకుందామమ్మా. స్వస్తి.